ఇంతకుముందే 'ఎమర్జెన్సీ' సినిమా చూడడం జరిగింది. అయితే 'కంగనా రనౌత్' ఎప్పటిలాగానే అద్భుతమైన పెర్ఫార్మన్స్‌తోని ఈ సినిమాలో తన పెర్ఫార్మన్స్ ఇచ్చింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా మాత్రమే కాకుండా ఒక డైరెక్టర్‌గా కూడా అద్భుతమైనటువంటి ఆహ్, డైరెక్షన్ చేసే ప్రయత్నం చేసింది. అయితే డైరెక్టర్‌గా కంటే కూడా యాక్టర్‌గా ఎప్పటిలాగానే ఆమెకి ఫుల్ స్కోర్ వస్తుందనేటువంటి మాట చెప్పవచ్చు. అయితే 'ఎమర్జెన్సీ' సినిమా పేరులో ఎమర్జెన్సీ ఉన్నప్పటికీ సినిమా మొత్తం మాజీ ప్రధానమంత్రి, తొలి భారతదేశ మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి మొత్తం జీవితాన్ని బాల్యం నుంచి చివరి ఆమె హత్య జరిగేంత వరకు కూడా మొత్తం చూపించే ప్రయత్నం చేసిర్రు. అదొక్కటే కొంత అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తది. ఎందుకంటే ఒక పెద్ద వాస్ట్ క్యాన్వాస్‌ని 2, 2:30 గంటలలో ఇరికిచ్చే ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తది. అందుకే సినిమా మొత్తం అనేక సంఘటనల వెనుక స్పీడ్‌గా పరిగెత్తినట్టు కనిపిస్తది. అంటే భారతదేశ స్వతంత్రం వచ్చిన తొలి రోజుల నుంచి మొదలుకొని ఇందిరాగాంధీ హత్య వరకి దాదాపు 40 సంవత్సరాల కాలాన్ని 2 గంటలలో కుదిచ్చే ప్రయత్నం చేసినారు. దాంతోని కొంత వేగంగా వెళ్తుంటది. కొన్ని సందర్భాలలో మనకు డాక్యుమెంటరీ చూసినట్టు కూడా అనిపిస్తది. అయితే ప్రతి సందర్భంలో కూడా ఇందిరా గాంధీగా కంగనా రనౌత్ మనకి స్క్రీన్ పైన కనిపించినప్పుడు అద్భుతమైనటువంటి మేకప్ కానీ, అద్భుతమైనటువంటి ఆమె ఇందిరాగాంధీ వాయిస్‌ని ఇమిటేట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది కంగనా రనౌత్. అక్కడ గానీ, ఆమె యాక్షన్ గానీ, ఇందిరాగాంధీకి మక్కికి మక్కి దించినట్టు కనిపిస్తది. అదే కొంతమంది కొన్ని రకాల ఆహ్, తీరుగా కంగనా రనౌత్ సినిమాని చూస్తున్నారు. అంటే ఆ సినిమా చూసినప్పుడు కంగనా రనౌత్‌ని ఒక యాక్టర్‌గా మాత్రమే చూస్తే, మీకు ఈ సినిమాలో ఆమె యొక్క నటన యొక్క ప్రాధాన్యత గానీ, ఆమె చేసినటువంటి తీరు గానీ మనకు కనిపిస్తది గానీ, ఆమెను ఒక పొలిటీషియన్‌గానో, ఆమె భావజాలాన్ని దృష్టిలో పెట్టుకొని గానీ చూస్తే, కొంత ఏంటి ఇందిరాగాంధీ పైన ఇట్లా మిమిక్ చేసిర్రు, ఇట్లాంటి రకరకాల కామెంట్స్ చేసిర్రు. అవేవి నిజం కాదు. ఐయామ్ కాన్ఫిడెంట్‌లీ టెల్లింగ్ యూ, థో ఐ లిటరల్లీ డోంట్ సబ్‌స్క్రైబ్ టు కంగనా రనౌత్ ఐడియాలజీ అండ్ వాటెవర్ షీ స్టాండ్స్ ఫర్. బట్ ఇందిరా గాంధీగా ఆమె పెర్ఫార్మన్స్ అద్భుతంగా ఉంటది. ఒక మాటలో చెప్పాలంటే 'సంజు' సినిమాలో రణబీర్ కపూర్, సంజయ్ దత్‌ని మక్కికి మక్కి దించే ప్రయత్నం చేసినప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ గానీ, ఉచ్చారణ గానీ అన్నిటిని ఏ విధంగా అయితే ఆయన పెర్ఫార్మన్స్ ఇచ్చాడో ఒక రకంగా అదే విధంగా మనకి ఇందిరా గాంధీ కనిపిస్తది. అయితే ఈ సినిమాలో ఉన్నటువంటి పాటలేవి కూడా ప్రత్యేకంగా పాటల రూపంలో రావు. సన్నివేశాలలోనే మాట్లాడుకుంటున్నట్టు గానీ, హమ్ చేసినట్టు గానీ కనిపిస్తాయి. ఈ మొత్తం సినిమాలో అనుపమ్ ఖేర్ గానీ, శ్రేయాస్ తల్పడే గానీ ఇట్లాంటి వాళ్ళ నటన కూడా పాత్రోచితంగా ఉంది. జేపీ నారాయణ, వాజ్పేయి ఇలాంటి పాత్రలు వాళ్ళు చేసిర్రు. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం త్రూఔట్ సినిమాని 40 సంవత్సరాల భారతదేశ చరిత్రని వేగంగా 2 గంటల పాటు ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా చూడాలనుకున్నప్పుడు ఈ సినిమా ఈజ్ ఎ మస్ట్ వాచ్. రెండోదేంటంటే కేవలం ఇందిరా గాంధీ యొక్క పొలిటికల్ జర్నీని మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా తన భర్తతో ఉన్నటువంటి సంబంధాలు కానీ, తన తండ్రితో ఉన్నటువంటి సంబంధాలు కానీ, కొడుకు సంజయ్ గాంధీ దేశంలోనే అత్యంత కాంట్రోవర్షియల్ ఫెలోగా చెప్తారు మనకి ఎమర్జెన్సీ టైంలో. ఆయనతో ఉన్నటువంటి సంబంధాలు గానీ, ఇవన్నిటిని తను అద్భుతంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసినారు. ఒక రకంగా చెప్పాలంటే ఇందిరా గాంధీ ఒక మహిళగా, ఒక తల్లిగా, ఒక ప్రధానమంత్రిగా, లేదంటే చివరికి దేశం కోసం ప్రాణాలర్పించినటువంటి ఒక గొప్ప నాయకురాలిగా ఎట్లా రూపాంతరం చెందింది. ఒక గూంగి గుడియాగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ అపర పరాశక్తిగా, దుర్గామాతగా ఎట్లా కీర్తించబడింది. చైనా, పాకిస్తాన్ యుద్ధాలను ఎట్లా ఎదుర్కొంది. అన్నిటికంటే ముఖ్యంగా కాంట్రోవర్షియల్ థింగ్ ఎమర్జెన్సీని విధించినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటిది. ఏ ఏ అంశాల ఆధారంగా ఏ ఏ కారణాల వలన ఆమె ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చింది అనేటువంటి ఈ డీటెయిల్డ్ విషయాలను కూడా చూపించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఎమర్జెన్సీ సందర్భంగా జరిగినటువంటి అనేకమైనటువంటి దుర్మార్గాలను, ప్రభుత్వ అణిచివేతను ఈ సినిమాలో పెద్దగా చూపించలేదు. మేబీ కంగనా రనౌత్ గతంలో తీసి ఉంటుంది. అయితే సెన్సార్ బోర్డ్ విపరీతమైనటువంటి కట్స్ వేసినటువంటి ప్రచారం నేపథ్యంలో అవి కట్ చేసినట్టుగా కనిపిస్తది. ఓవరాల్‌గా ఇందిరా గాంధీగా కంగనా రనౌత్‌ని చూడాలనుకుంటే గనక, ఇందిరాగాంధీ యొక్క జీవితాన్ని 2025లో గనక మీరు చూడాలనుకుంటే గనక, దిస్ ఈస్ ఎ మస్ట్ వాచ్ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఎబిలిటీ అండ్ ప్యాషన్
to appreciate the performances of a lead actors without any colored glasses or tinted glasses, you must go and watch this movie, because many people say Indira is India and India is Indira. But I would say ఈ సినిమాలో మాత్రం ఇందిరా ఈజ్ కంగన, కంగన ఈజ్ ఇందిరా అన్న తీరుగా మొత్తం సినిమా మొత్తంలో కూడా ఇందిరాగాంధీ కనిపిస్తారు. మీకు కంగన రనౌత్ ఎక్కడ కూడా కనిపించరు. పైగా మీరు సినిమాను వదిలి, సినిమా చూసి థియేటర్ను వదిలినప్పుడు మీరు ఇందిరాగాంధీ పైన మీరు ద్వేషమో, కోపమో, ఒక నెగటివ్ ఒపీనియన్ కాకుండా అత్యంత గౌరవపూరితమైనటువంటి భావనతో వస్తారు. కాబట్టి ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో ప్రాపగండా మూవీ అనడానికి కూడా లేదు. అదే కనుక అంటే ఇందిరాగాంధీ యొక్క నెగిటివ్ సైడ్ మాత్రమే చూపించేది. కానీ భిన్నంగా ఈ సినిమా బయటకు వచ్చేటప్పుడు ఇందిరాగాంధీ పైన మీకు ఒక అద్భుతమైనటువంటి గౌరవ భావాన్ని పెంపొందించే విధంగా ఒక భావోద్వేగంతో కూడినటువంటి ఆమె జీవితాన్ని చూపించినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఇందిరాగాంధీ జీవిత చరిత్రను కొంత ఆబ్జెక్టివ్గా చూడాలనుకుంటే కనుక వేగంగా ఒక డాక్యుమెంటరీ చూడాలి అనుకుంటే, డాక్యుమెంటరీ మాదిరి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో, అద్భుతమైన సినిమాటిక్ విలువలతో కూడినటువంటి 2 గంటల చరిత్రను చూడాలనుకుంటే కనుక మస్ట్ గో అండ్ వాచ్ ఇట్.